So today we are talking about theaters. థియేటర్స్ అనేవాళ్ళు ఉంటారు, థియేటర్ అనేవాళ్ళు ఉంటారు. ఎనీవే, సో మీలో సినిమా అంటే మాకు పిచ్చి, సినిమా చూడకుండా మేము ఉండలేం, టీఎఫ్ఐకి కట్టు బానిసలు మేము అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? చేతులెత్తండి సరదాగా. రైట్ రైట్ రైట్. ఇదేంటంటే దీజర్స్ ఏంటండి, ఆవిడ తేపుతుంటే ఇలా అంటున్నారు. మేడం, గాలి అనేది ఎటు నుంచైనా రావచ్చు, దాన్ని మనం ఆపలేం, పైన కింద చెప్పలేం. రారంతే సినిమా కొంతమంది హ్యాండ్ ఇస్తారు, వీళ్ళిద్దరు పర్లేదు, మేము చూడము రాము వస్తామని చెప్పి ఆపలేం. కొంతమంది లేటుగా వస్తారు, వీళ్ళు ఇబ్బంది, వీళ్ళు గలీజ్, అనవసరం. వీళ్ళు అసలు ఇండస్ట్రీకి ఏమన్నా శాప్ మీద ఉందంటే వీడు సగం సగం సినిమా చూస్తాడు, చూసి సినిమా ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. నువ్వు ఫస్ట్ చూస్తే బాగుండు అసలు. యాక్చువల్గా ఇష్టం అయిపోయింది. సో ఇలా నాకు గీతంలో ఒకటి తగిలాడు, వైజాగ్ గీతంలో. అన్నా సినిమాకి వెళ్దాం వస్తావా అన్నాడు. వెళ్దాంరా, మరి నా దగ్గర డబ్బులు నువ్వే పెట్టుకో టికెట్ అన్నా. అయ్యో తప్పకుండా అన్న, టికెట్ డబ్బులు నేనే పెట్టుకుంటా, పదన్నా వెళ్దాం అన్నాడు. ఎప్పుడు రా షో అంటే ఇంకొక 5 minutesలో షో. గీతం నుంచి జగదాంబ వెళ్ళాలి, అట్లీస్ట్ ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు వేసుకుందాం. వీడు మరి అలా వెళ్ళాం కదా అంటే, అన్నా నేను గాల్లో తోలుతా అన్నా. అలా సినిమా చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ చచ్చిపోవడమే. వద్దురా బాబు నార్మల్గా వెళ్ళన్నా. నా దరిద్రం ఏంటంటే, నాకు తెలియని విషయం, ఈడు నేను కాదు, ఈడికో గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ వెయిట్ చేస్తుంది వీడి కోసం. వాడు ఫోన్ మాట్లాడుతాను తోలుతున్నాడు, అరే వచ్చేస్తున్నారా పోలీసులు పట్టుకున్నారు పక్కన రాపడు. పోలీసులు మొండలి, అక్కడ ఊరు లేదు. వీడేమో పోలీసు రాపడు. అక్కడితో ఆగచ్చు కదా వాడు. ఇలా తిప్పి, అన్నా పోలీస్ సైరన్ సౌండ్ చేయ అన్నాడు. నేను పోలీస్ సైరన్ ఎందుకు చేయాలరా సౌండ్? ఇంకో వాడు ఫ్రీగా టికెట్ వేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆర్ 2 wrong థింగ్స్. 2 మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఏ పోలీసు సైరన్ వేసి ఆపడు ఎవరిని. రెండోది, పోలీస్ సైరన్ కాదు, అంబులెన్స్. అది అంబులెన్స్, ఇది పోలీసు. బాగా అన్నా మ్యూజిక్ అంట, సైరన్ కూడా మ్యూజిక్ చేయాలి. వాడు ఫ్రీగా టికెట్ ఇస్తున్న పాపానికి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏరా ఇంత లేట్ అయిపోయిందనంట. అన్న కూడా వస్తా అన్నాడు రా అంటే దాని అర్థం నేను లేట్ చేసింది. ఈ బోగ్గాడు అంటే వీడు బతకడానికి, వీడు హ్యాపీగా ఉండడానికి, ఈయనేం అనుకోకుండా ఉండడానికి నన్ను తీసుకెళ్ళి, అప్పుడు నేను బకరాన్ని నేను తెలిసింది. రారు కొంతమంది, అంతే, వాళ్ళకు సరదా. ఇకపోతే మల్టీప్లెక్స్ షేకింగ్ ఎలా ఉంటుంది, సింగిల్ స్క్రీన్స్ షేకింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ దేని గురించి మాట్లాడదాం? మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్స్? సింగిల్ స్క్రీన్స్. సింగిల్లో షేకింగ్ కూడా ఏముండదు, అస్సలు ఏముండదు. లోపలికి వెళ్ళి కూడా వాడు చెక్ చేసేది ఒకటే, నీ దగ్గర టికెట్ ఉందా, వెళ్ళిపో. టికెట్ లేకపోయినా కొంతమంది దూరం నుంచొని చూస్తారు. బాబు ఆగవా బాబు, బయటకు వెళ్ళాలమ్మా, వెళ్తా ఇంటర్వెల్ వెళ్తా. ఈయనకి అదరలేడు ఎవడు, లోపలికి చల్లి నుంచొని చూస్తుంటారు ఫర్ ఫన్. మావాడు ఏం చేస్తాడు తెలుసా, ఈ సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళే ముందు మల్టీ స్క్రీన్స్ గురించి చెప్తా, అప్పుడు నీకు ఇది జోక్ బాగుంటుంది. మల్టీప్లెక్స్లో వెళ్ళావు అనుకో, నువ్వు వెళ్ళగానే వాడు నిన్ను పైనుంచి కిందకు చూస్తాడు. నువ్వు తీవ్రవాదివా, నక్సలైట్వా, మావోయిస్టువా నీకే అర్థం కాదు. నువ్వు భయపడాలి, అంకుల్ ఎందుకు అలా చూస్తున్నావు అని. తర్వాత టూ చెకింగ్స్ ఉంటాయి. ఒకటాన్ని నేను తడివేస్తాడు, అంతా ఓకే. నాకు కొంతమంది నచ్చరు, చెకింగ్ చేసి ఇలా అంటారు. వాడికి అదేం బుద్ధో నాకు అర్థం కాదు. కొంతమంది ఉంటారు, మీరు కావాలంటే చూడండి, పక్క వాడు ఏరి కోరి అదే జాబ్ చేద్దాం అనుకున్నాడో మరేమో. ఆ తర్వాత నువ్వు ఏమైనా బ్యాగ్ చేసుకొచ్చావు అనుకో, ఖచ్చితంగా దాంట్లో బాంబు ఉంది అంటాడు.
ఒరే లేదురా మామూలు బ్యాగ్ రా బాబు అంటే ఉంది ఆర్డిఎక్స్ క్యారీ చేస్తున్నాను ఇది ఓపెన్ చేయంటాడు. ఓపెన్ చేస్తే చినిగిపోయిన బుక్కు, ఇంకు కారిన పెన్ను, లంచ్ బాక్స్. ఇదెందుకు తీసుకెళ్తున్నావు అంటాడు. మా ఆవిడప్పుడు సార్ అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ నాట్ అలౌడ్ సార్ అంటే ఇన్సైడ్ ఫుడ్ కాస్ట్లీ సార్ అన్నాడు. తను మూసుకున్నాడు, సైలెంట్ అయిపోయాడు. సో అలా చెకింగ్ ఉంటే ఈ సింగిల్ స్క్రీన్ చెకింగ్స్ చాలా బాగుంటాయి. జస్ట్ టికెట్ ఉంటే చాలు కదా. మావాడు ఏం చేస్తాడు తెలుసా, ఒక కార్గో ప్యాంట్ వేస్తాడు, ఇక్కడ ఒక వాటర్ పెట్టుకుంటాడు, ఇక్కడ ఒక వాటర్ పెడతాడు, బ్యాగ్లో వాటర్ ఉంటుంది అంతే. అక్కడికి వెళ్ళి చిప్స్ కూల్ డ్రింక్స్ కొనుక్కుంటాడు. వాడు కొనుక్కొని సినిమా చూస్తాడు. వాడికి ఒక రోజు ఎంత ఎక్కేసిందంటే పక్కన అంకుల్ చీర్స్ అంకుల్ అంటున్నాడు. ఇంటర్వ్యూ జరుగుతాడు, చీర్స్ అంకుల్ అని చెప్పి పెగ్గెత్తుతున్నాడు. అంకుల్కి అర్థం కాదు ఈడెందుకు పెప్సీ చీర్స్ కొడుతున్నాడు. ఇప్పుడు అసలైన ఘట్టానికి వస్తున్నాం. లవర్స్, నీకు అవసరం ఇది. లవర్స్ ఇన్ సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుంది, మల్టీప్లెక్స్ ఎలా ఉంటుంది. నువ్వు మల్టీప్లెక్స్ లవర్ తీసుకెళ్ళావు అనుకో, క్లెవర్గా ఉండాలి. ఇంటర్వెల్ అవ్వగానే నేను డాల్డ్ పోసుకొస్తా అని చెప్పి కనిపించుకోండి. ఇంటర్వెల్ అవ్వగానే హే అయిపోయింది స్టార్ట్ అయిపోయిందా అని చెప్పాలి. నేను ఒకరోజు దాని పేరేంటి ఏమాయ చేసే సినిమాకి వెళ్ళా. జగదాంబ లాస్ట్లో లవర్స్ వచ్చారు. అప్పుడు నేను 10వ తరగతే. ఈ హృదయం అని నాకు అర్థం కాల. ఏ హృదయం కరిగించి వెళ్ళ ఆల్రెడీ కరిగిపోతుంది ఆ పిల్ల, మైనం కరిగినట్టు. నా మరో హృదయం అంటే తమ్ముడు, అది నిన్ను వదలదే. అది అసలు బాబోయ్, అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం 10th క్లాస్లో చూసి భయం వేస్తుంది నాకు. మన అమ్మాయి ఇలా ఉన్నారేంట్రా బాబు జనాలు అనుకున్నా. చాలామంది తెలియని విషయం ఏంటంటే కెమెరాస్ ఉంటాయి థియేటర్లో. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయిని మనం తీసుకెళ్ళాం అనుకోండి, నువ్వేదో ఊరికే మల్టీప్లెక్స్ కదా పాప్కార్న్ తింటావా అంటావు. ఆ అమ్మాయి ఎస్ అంది అనుకో, నువ్వు అక్కడే సిస్టర్ జోన్ చేయడం బెస్ట్. ఆ అమ్మాయిని అక్క ఇప్పుడే వస్తా అని చెప్పి సెకండ్ హాఫ్ కనిపించకూడదు. నువ్వు యాక్సిడెంట్ అయిందని చెప్పాలి మావాడు చెప్పినట్టు. కానీ అదే అమ్మాయి వద్దులే అందనుకో, ప్రేమించవచ్చు. అదే అమ్మాయి బుద్ధుందా, ఇక్కడ ఎంత కాస్ట్లీయో తెలుసా, ఎవడైనా ఇక్కడ కొనుక్కుంటాడా అనగానే శతమానం భవతి శతాయత్ పురుష చతే, నీకు మొత్తం వాయిస్లు అలా మంత్రాలు యంత్రాలు మోగేస్తూ ఉంటాయి అనమాట. పెళ్లి చేసుకుంటే బెస్ట్. అసలు ఇంక గ్యాప్ లేదు, అక్కడే హ్యాక్ చేసుకుని ముద్దుపెట్టి ఇదే మన పెళ్ళి అని చెప్పాలి. ఎవడని కొంటాడు అక్కడ 2 సమోసాలు 90 రూపాయల. వీడేంటి ఆఫ్టర్ టికెట్ 200 ఉంటాయి బ్యాంక్ బ్యాలెన్స్. ఈడి 2 సమోసాలు తింటే సెకండ్ హాఫ్ ఏడుస్తూ చూడటానికి తప్ప ఏం ఉండదు. అదే ఈడు కొంచెం కడుపు ఆపుకొని అంటే వెళ్ళేటప్పుడు బీరు దాకా వెళ్ళొచ్చు అదే 200తో కింద. ఫ్యామిలీ కదా అని లేచాం. వాడు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ అంటే ముసిలిది, 2-3 పిల్లలు. వచ్చిన సినిమా ఏంటి బెల్ల బొమ్మాడి. పక్కన కిక్ సినిమా టికెట్లు దొరకలేదని చెప్పి బెల్లగా తీసుకొచ్చాడు. అది ఏ సర్టిఫికేటు అంటే ఏ సర్టిఫికేటు, ఏనా యువా యూ/, ఏనా ఏం చూడ్డు. టికెట్లు దొరకలా, ఈ సినిమాకి వెళ్ళిపోదాం. చంటోడు ఉన్నాడు అక్కడ, అడిగి అప్పుడు అర్థమే ఉంటుంది. నమిత అలాగ నీళ్ళల్లో తడుచుకొని బయటకు వస్తుంటే అమ్మని అమ్మ టాయిలెట్ కాదు దీంతో ఇంకా చాలా చేయొచ్చు అన్న. నువ్వు దీనికే వచ్చావు కదా, ఇందాడి నుంచి వెయిట్ చేస్తున్నా డార్క్ పడట్లేదండి. వస్తే మెల్లగా వాళ్ళు బొమ్మాలి ఇలా అంటే వాళ్ళ డాడీ ఈయన్ని చూస్తున్నాడు. ఈయన్ని ఇప్పుడు అనవసరంగా తీసుకొచ్చామేమో. పైగా ఏంటి ముందుకు కరెక్ట్ సీటింగ్, అది ఇలా కనిపిస్తుంది నడుము. పేరెంట్స్కి తెలియదు ఏ సినిమా తీసుకెళ్ళాలి ఏ సినిమా. కొంతమంది అందరూ నవ్వుతున్నప్పుడు ఇది ఏడుస్తుంది, ఎందుకంటే అందరూ మామూలుగా నవ్వరు కదా, నవ్వుతారు, హిస్టరిక్గా నవ్వుతారు మనోళ్ళు. పాపం పిల్లడు ఈడేంటి ఈ పిల్లోడు పట్టుకొని ఒకడైతే సినిమా అంతా బయట ఉన్నాడు. లైట్ బాయ్కి ఆడికి తేడా లేదు,
కూసేపు అయితే ఆడు చెప్పేలాగా ఉన్నారు ఆ సీట్ అది అని. లైట్ వెయిట్ గురించి చెప్పడం మర్చిపోయాను కదా. సింగిల్ స్క్రీన్స్లో ఆడి ఎక్కువసేపు ఉంచండి. అది దాని అర్థం ఏంటి? నువ్వు స్ట్రైట్గా వేసి అక్కడ కూర్చోను దిగే దేండ్రా బాబు, శతకోపం కూడా అంత తక్కువ టైం పెట్టరు. ఏమో అంత అయిపోయి కథం. ఇది ఒక ఎత్తు. ఈ సింగిల్ స్క్రీన్స్కి మల్టీప్లెక్స్కి మధ్యలో డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుందంటే టాయిలెట్స్ దగ్గర తెలిసింది. ఒకడు వచ్చి అన్న బాత్రూమ్ ఎక్కడ అని అడుగుతున్నాడు. సింగిల్ స్క్రీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాత్రూమ్, నువ్వు బాత్ చేయవు అందులో, వచ్చకెళ్ళి వస్తావు. బాత్రూమ్ ఎక్కడ? అదే నువ్వు మల్టీప్లెక్స్ రెస్ట్ రూమ్, వేర్ ఇస్ ద రెస్ట్ రూమ్ అంటారు. అంటే వెళ్ళి పడుకుంటావాడా, రెస్ట్ తీసుకుంటావా? నేను ప్రాబ్లం ఏంటి? వేర్ ఇస్ ద రెస్ట్ రూమ్? వాడు ఉంటాడు, వెళ్తాడు సింగిల్ స్క్రీన్లో అని పోస్తుంటాడు. ఒకసారి ఇది నిజంగా జరిగింది. ఆర్య కాదు సౌండ్ చేస్తే పర్లేదు, ఆడు చూడు ఏం చేస్తున్నాడు. ఆర్య 2 సినిమా చేస్తే రింగా 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 రింగ్ రింగులు తిప్పుతున్నాడు. ఆడు వచ్చేలా కూడా పోయొచ్చా. కొంతమంది ఉంటారు ఏంటో తెలుసా, కలర్ ఉండాలి ఉంటాయి తెలుసా, అవి కదిలేలా లేదా అని. కలర్ ఉండాలి కదపడానికి చూస్తారు బ్రో. ప్రతి మగాడు చేసేది అందుకని అలా అరేసారా. లేడీస్ విడిపిలేక ఏం జరుగుతాయి ఏంటంటే వాళ్ళు టార్గెటెడ్ ఆడియన్స్ టార్గెట్ చేస్తారు. మొహోడు ఒకటి ఫీల్ అయిపోతున్నాడు, కలర్ ఉండదు జరగట్లేదు కదా అని. అదే మీకు ఈ సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుంది అంటే వాడు ఇంకొంచెం గట్టిగా 4 స్క్రీన్ ఓపెన్ చేసి మనం కొట్టాడు అనుకో, మన నోట్లో పడుతుంది వచ్చా, అంత దగ్గరగా ఉంటుంది. అదే మల్టీప్లెక్స్లో చూడు, లోపలికి వెళ్ళగానే మ్యూజిక్ వస్తుంది. ఆడేమో రింగా 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 ఆడాడు, వాడికి వాడే మ్యూజిక్ వేసుకుంటాడు. ఇక్కడ నీకు మ్యూజిక్ వేస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత పోస్టర్స్ ఉంటాయి, వస్తుంటాయి పైన. ఎందుకు జాకీ అంటారు అంటే చూసి నేను కొనుక్కోవాలి, లేదా నీ అమ్మ లక్స్ వేసుకున్నాను ఏంటి అని బాధపడాలి. లక్స్ ఇప్పుడు మార్చాలి స్టూడియో ఇప్పుడు. సో రకరకాలు ఉంటారు జనాలు. ఒకడు ఇలాగే ఫాస్ట్గా టాయిలెట్ పోసుకొని పరిగెట్టేస్తుంది. పర్సనల్ హైజీన్ లేదు, కడుక్కోవడాలు లేవు. వాడు అలాగే పాప్కార్న్ పట్టుకొని తినేస్తున్నాడు. ఇది ఓకే. ఒకడు ఇలాగే అప్పుడే పోసుకొని వస్తున్నాడు. నేను వచ్చి కొంచెం ఫేమస్ అయ్యాం కదా, ఆయన నాన్న ఇచ్చాడు. ఓకే రా చెయ్యండి తడవలేదు అనుకున్నాను నేను. ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఒకటి ఉంటుంది, డ్రైయర్ అంటూ ఉంటుంది. ప్రతి ఓడు దాంతో ఆడుకోవడమే. ఈడు కదలడు కదా, మనం తుడుచుకొని వెళ్ళిపోదాం. లేదు, అక్కడ లైన్ కడతారు. పోసుకోవడానికి కూడా లైన్ కట్టారు. అక్కడ మనల్ని చూస్తూ ఉంటాడు ఆడు ఆడుకుంటూ. మల్టీప్లెక్స్లో చూడండి, అన్నీ నువ్వేం టచ్ చేయవసరలా, నువ్వు వచ్చిపోయంగానే అది వాటర్ వదిలేస్తుంది. మొన్న కొన్ని చూసా సింగిల్ స్క్రీన్స్, టాయిలెట్ పోసి ఆడికి అంటుకోవడం ఇష్టం లేదు, కడుక్కోవడం నచ్చదు, కాలు ఎత్తి ఒత్తుతాడు దాన్ని. ఒరే ఇదేంట్రా, నెక్స్ట్ వచ్చేవాడు ఏం కావాలి, కాలు ఎత్తి ఒత్తడం ఏంట్రా నవ్వుతున్నాడు ఆడు చూసి. మోస్ట్ లేకి పీపుల్ అందరూ. బ్రో నువ్వు పర్లేదు బ్రో, ఒకడైతే వాష్రూమ్ అదన్నీ ఖాళీగా అదే ఫుల్ అయిపోయినా కదా అని వాష్ బేసిన్లో పోసేస్తున్నాడు ఆడు. అది హైట్ సేమ్ ఉంది కానీ పోతే దిగుతున్నాడు దాంట్లో. అంతకన్నా నీచమైంది నేను ఎక్కడ చూడాల. అది డిఫరెన్స్ ఏమీ లేదు. ఈడనే మల్టీప్లెక్స్ తీసుకెళ్తుంటే ఈడికి కారిపోతుంటుంది, ఆడికి కారిపోతుంది. ముండోడేమో బయటికి రాడు, హాయ్ అని మాట్లాడుకుంటారు. ఒకడైతే టాయిలెట్స్ దగ్గర గొడవాడేస్తున్నాడు, ఇంత స్మెల్లీగా ఉన్నాయంటే అదేంటి ఇదేంటి అని. వాడు మేనేజర్ వచ్చి అయితే పోసుకోకంటున్నాడు. అదేం టార్చర్ రా బాబు, అయితే పోసుకోకు అన్నాడు అంతే. ఒకటి చూసా, ఇది లిటరల్గా జరిగింది. తెచ్చుకున్న పేపర్లు అయిపోయినాయి, సెకండ్ హాఫ్కి పాప్కార్న్ ఇసిరి దిగుతున్నాడు అందరి మీద. పాప్కార్న్ ఇసిరేస్తాడు అని నా మీద పడుతుంది. ఏంట్రా పాప్కార్న్
ఆడిదేం పోయింది. అదే మల్టీప్లెక్స్లో పాప్కార్న్ ఇస్తారు మనం, కింద పడింది కూడా తినేస్తాడు. కాస్ట్లీ కదా. నాకు అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఆడి దగ్గరికి, అంటే ఫస్ట్లో ఇందాకంటే అన్నీ అడిగేసి వెళ్ళిపోయేవాడిని. ఫస్ట్లో భయపడితే వెళ్ళేవాడిని. అన్నా పిజ్జా ఎంత అన్నా? 500 అంటాడు. గుండె గుత్తలోకి వచ్చేస్తుంది. ఎంత? తీసుకోండి అమ్మా, తీసుకోండి. తీసుకున్నారా సెల్ఫీ? వెరీ నైస్. అన్నా స్వీట్ కార్న్ అంతా 120, అది కింద పడిపోద్ది గుండె అని కొట్టుకుంటుంది. నువ్వు ఇంకొక్కటి ఏం అడిగినా ఆ గుండె ఆగిపోద్ది. 50 రూపాయలు. ఆనకన్నా వచ్చి తాగేసి వెళ్ళిపోవడం ఇష్టం. సారీ అండి, అప్పుడప్పుడు లీక్ అవుతూ ఉంటుంది, సారీ. ఇప్పుడు వరకు బాగానే నేను డార్క్ అమ్మ మొగుడు, కొన్ని ఏమంటారు కండిషన్స్ వల్ల నేను ఓపెన్ అవ్వట్లా. ఓపెన్ అయ్యాను అనుకో అది అట్లుంటుంది నాతో. సో వి జస్ట్ పర్ఫార్మ్డ్ అట్ ట్రాప్స్. హౌ ద షో గైస్? నైస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో. దేనికైనా గ్యాప్ ఉండాలి, గౌరవ చేసేకూడదు, రాదు ఫ్లో, చిన్న గ్యాప్. వాడొకడే ఇలాగే 47 సార్లు అంటే చచ్చిపోయాడు. లిమిట్ 46, 57. బ్రో మీరు మనిషా మనం మృగం? 57 ఏంటి బ్రో? AK-47 కూడా పనికిరాదు ఆయన ముందు. ఇంకా చైనా వద్దా? ఓకే గైస్, థ్యాంక్ యూ.